కాఫీ. ఈ పేపర్ చూసారా? ఇంకా లేదు. ఏ అనుకున్నాను. ఇదిగో చూడండి, మీరే ఒకసారి చూడండి. ఛా, చూసారుగా, అర్చన కన్స్ట్రక్షన్స్ ట్విన్ సిటీస్ లోనే గొప్ప మెగా వెంచర్, లగ్జరీ విల్లాస్, అపార్ట్మెంట్స్, క్రియేటెడ్ కమ్యూనిటీ, ద యూనిక్ ప్యారడైజ్ ఆఫ్ ఎర్త్. కట్టిస్తుంది ఎవరో తెలుసా? కోటేశ్వరరావు. మీరు ఉన్నారు ఎందుకు? సంగీత. సంగీత అని నా మీద అరవడం కాదండి. మీకు పోటీగా ల్యాండ్ని సంపాదించి ఇప్పుడు ఏకంగా వాడి కూతురు పేరు మీదే అర్చన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడే కోటేశ్వరరావు. నిన్న మొన్నటిదాకా మీ కార్లు తుడుస్తూ బతికిన కోటిగాడు వాడి మీద చూపించండి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మీదే కక్షగట్టి అడుగడుగునా మీకు అడ్డు తగులుతున్నాడే ఆ కోటిగాడిని దెబ్బకి దెబ్బ తీసి చూపించండి. పేపర్లో ప్రకటన ఇవ్వడానికే ఉంది. డబ్బు పారేస్తే ప్రతి అడ్డమైన వాడు బిల్డర్గా ప్రకటించుకోవచ్చు. ఇంత కేర్లెస్ గా ఉంటేనే ఆ కార్ల కంపెనీ డీలర్షిప్ మీ చేజారిపోయింది. ఆ కోటిగాడికి సొంతమైపోయింది. సిటీ సెంటర్లో షోరూమ్ ని స్టార్ట్ చేసి పెద్ద ప్రొప్రైటర్ గా వెలిగిపోతున్నాడు. సంగీత, ఇళ్ళలగానే పండగ కాదు. అర్చన కన్స్ట్రక్షన్స్ అని ప్రకటించుకోగానే బిజినెస్ చేయడం అంత తేలిక కాదు. ఎందుకు కాదు? కార్ల షోరూమ్ ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న వాడు ఈ ఫీల్డ్ లో మాత్రం రాణించడం అని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే ఎన్నో ఏళ్లపాటు నా దగ్గర డ్రైవర్గా పనిచేశాడు కాబట్టి వాడికి కార్ల గురించి అంతో ఇంతో తెలిసి ఉండొచ్చు. కానీ ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. మహామహుల్నే ముంచేసింది. ఉన్న ఆస్తులన్నింటినీ అమ్ముకొని అప్పుల పాలయ్యేలా చేసి బికారులుగా మార్చింది. ఎవరి సంగతో మనకు అనవసరం. ఆ కోటిగాడు మాత్రం బాగుపడకూడదు. కావాలనే మీ మీద కయ్యానికి కాలు దువ్విన ఆ దుర్మార్గుడు ఓడిపోవాలి, నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. చెప్పండి, మీ వల్ల అవుతుందా? లేక ఆడదాన్నైనా నన్నే కొంగు బిగించి రంగంలోకి దిగమంటారా? సంగీత, ఈ హర్షవర్ధన్ని అంత తేలిగ్గా అంచనా వేయకు. ఈ సిటీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పరపతిని, పాపులారిటీని పెంచుకొని ఛాంబర్ ఆఫ్ కామర్స్కే ప్రెసిడెంట్ని కాగలిగిన వాణ్ణి. ఆఫ్టర్ ఆల్ కోటిగాడు నా ముందు బచ్చా. చూస్తాను ఈ ఫీల్డ్లో వాడు ఎలా నిలబడతాడు. పేపర్లో ప్రకటించిన ప్రకారం ఈ మెగా వెంచర్ని వాడు ఎలా పూర్తి చేస్తాడో అది చూస్తాను. పెద్దాడా, కాఫీ తీసుకో. నేను బిజినెస్ పని మీద ముంబై వెళ్తున్నానమ్మా. చిన్నాడా, ఇంత హఠాత్తుగా? చెప్పాను కదమ్మా, బిజినెస్ పని మీద అని. నువ్వు ముంబై వెళ్ళిపోతే ఇక్కడ పనులు ఏమైపోతాయి? పెండింగ్లో పెడితే ప్రాబ్లం రాదా అని. పర్వాలేదు, వెళ్ళి తీరాలి. ఇంట్లో పరిస్థితి తెలిసి కూడా నువ్వు బిజినెస్ అని వెళ్ళిపోతే ఏదైనా అవసరం వస్తే మేమేం చేయాలరా? తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు బిజినెస్ అంటూ వెళ్ళిపోతే మీ నాన్నగారు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు. అమ్మా, ఈ డీల్ కుదిరితే లాభం లక్షల్లో ఉంటుంది. అందుకే వెళ్ళక తప్పడం లేదు. అయినా 10 రోజులంటే ఎంత? చూస్తుండగానే గడిచిపోతాయి. 10 రోజులని ఎంత తేలిగ్గా చెప్పావురా. అయినా లాభాలు లక్షలు తప్పితే నీకింకేం కనిపించవా? కొత్తగా మొదలు పెట్టాడు కదమ్మా బిజినెస్. అట్రాక్షన్ ఇలాగే ఉంటుంది మరి. ఇప్పటికే ఎవరి దారిలో వాళ్ళు
బిజినెస్ పేరుతో వేరువేరు దారుల్లో వెళుతున్నారని మీ నాన్నగారు ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు లక్షలు లాభాలు అంటూ నువ్వు రోజులు కొద్ది దూరంగా ఉంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. పెద్దాడా, నువ్వైనా చెప్పరా? దూరపు కొండల్ని చూసి పరుగెందుకు తమ్ముడు? క్యాన్సిల్ చేసుకో. ఇక్కడ నీ బిజినెస్ బాగానే సాగుతుంది కదా. సారీ అన్నయ్య, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు. అర్చన, నువ్వైనా వీడికి చెప్పమ్మా, కనీసం నీ మాటైనా వింటాడేమో. అత్తయ్య గారు చెప్తున్నారు కదా, వెళ్ళకపోతేనే. అది కాదు వదిన, ఈ వయసులో పెద్దవాళ్ళని బాధ పెట్టడం కన్నా ఇంటి పట్టునే ఉండటం మంచిదని నాకు అనిపిస్తోంది. క్యాన్సిల్ చేసుకోకూడదా? సరే, అలాగే. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుటపడింది. అమ్మ చెప్పినా వినలేదు, అన్నయ్య చెప్పినా వినలేదు. అది చెప్పగానే మాత్రం మంత్రం వేసినట్టు ఆగిపోయాడు. ఛ! ఇప్పుడు ఆ క్లబ్ మెంబర్షిప్ తీసుకోవడం అంత అవసరం అంటారా? ఎంతో అవసరం సార్. మీరు బిజినెస్ ఫీల్డ్ లో పాపులర్ కావాలంటే గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు కావాలి కదా. అది నిజమే అనుకోండి. నిజం అనుకోవటం ఏంటండి, అదే నిజం. పొలిటీషియన్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్, సినిమా స్టార్స్ సాయంత్రానికల్లా చేరుకునేది సిటీ క్లబ్కే సార్. సర్కిల్ని పెంచుకుంటేనే మన పనులు ఈజీగా అయ్యేది. అబ్బా, ఇంకా ఆలోచిస్తారంటయ్య గారు. ముందెళ్ళి ఆ సిటీ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకోండి, ఆ తర్వాత చూడండి మీ స్టేటస్. కానీ ఆ సిటీ క్లబ్ లో కొత్త వాళ్ళకి మెంబర్షిప్ అంత సులువుగా ఇవ్వరని విన్నాను. అదంతా నాకు వదిలేయండి సార్. సిటీ క్లబ్ ప్రెసిడెంట్ గారితో అన్ని విషయాలు మాట్లాడి అరేంజ్ చేయమని ఆల్రెడీ నేను ఆ మేనేజర్కి ఫోన్ చేసి చెప్పాను సార్. అంటే సార్ అలా వెళ్ళడం, సంతకం చేయడం, మెంబర్షిప్ తీసుకోవడం అంతేనా? అంతేగా మరి. అయ్యగారు, మీరు మెంబర్ అయిపోయాక అమ్మగారిని కూడా లేడీస్ క్లబ్ లో మెంబర్ గా చేర్పించాలి. అమ్మగారినా? అమ్మగారిని ఎందుకయ్యా? ఎందుకంటే అయ్యగారు, రేపు ఎప్పుడైనా క్లబ్ వాళ్ళు ఆదర్శ జంట అనే కాంటెస్ట్ పెట్టారనుకోండి, మీ పక్కనే జంటగా ఉండడానికి అమ్మగారు కావాలి కదా మరి. అర్థమైంది అయ్యగారు. సార్, ఈ క్లబ్ మేనేజర్ నరసింహం గారు. మా సార్ కోటేశ్వరరావు. నమస్కారం సార్. నమస్తే. మీరు అలా కూర్చోండి సార్, మా ప్రెసిడెంట్ గారు వస్తారు. అలా సార్, పదండి. హలో కోటేశ్వరరావు గారు. నమస్కారం. ఏంటి ఎలా వచ్చారు?
మా అయ్యగారు క్లబ్లో మెంబర్షిప్ కోసం వచ్చారండి. ఛ! మన క్లబ్ స్టేటస్ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎందుకంటే ప్రతి బేవర్సి గడికి మెంబర్షిప్ ఇస్తున్నందుకు. సార్ మర్యాదగా మాట్లాడండి. ఊరుకో. 4 రాళ్లు వెనకేయగానే ప్రతివాడికి పోజులు కొట్టడం అలవాటైపోయింది. సలహాలు చెప్పేందుకు ఒకడు, సపోర్ట్ చేయడానికి ఇంకొకడు. పరపతి కోసం మెంబర్లుగా చేరటం, మనలాంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ లాగా బ్యాంకుల్లోంచి 100 కోట్లు అప్పుగా లాగేసి ఐపీ పెట్టేయటం. ఎవరికి తెలియదండి ఇలాంటి వాళ్ళ భాగవతం. కోటేశ్వరరావు గారు అలాంటి మనిషి కాదండి, కష్టపడి పైకొచ్చిన వారు. అలాంటి వాళ్ల కోసం అలగా లెవెల్ క్లబ్బులు చాలా ఉంటాయి. ఇది మనలాంటి గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ల కోసం, నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ల కోసం కాదు. డ్రెస్సు అడ్రస్సు మార్చినంత మాత్రాన ప్రతివాడు కోటీశ్వరుడు కాదు. కోటి జన్మలెత్తినా గ్రామసింహం ఎప్పటికీ కోదమసింహం కాలేదు. చూడండి శివ, బంతిని నేల మీద గట్టిగా కొడితే అది రెట్టింపు బలంతో ఇంకా పైకెడుతుందని కొంతమందికి తెలియదు. రే, గాలిపటం గాలితో పాటు ఎగరదు, గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. గాలి ఎక్కువయ్యే కొద్దీ అది ఇంకా ఇంకా పైకి ఎగురుతుందని పాపం గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి ఎప్పటికీ తెలీదు. ఏం చేస్తాం, వాళ్ళ కర్మ, వదిలేరా. వాపుని చూసి బలుపు అనుకున్న ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. కరెక్ట్. కానీ ప్రళయం ముంచుకొస్తే పెను తుఫాను తాకిడికి ఆకాశ హార్నియాలు కూడా కుప్పకూలిపోతే భూమిలోంచి మొలకెత్తుకున్న ఒక చిన్ని గడ్డి పరక సగర్వంగా తలెత్తుకునే నిలబడుతుంది. ఎందుకంటే దాని బలం భూమిలో ఉంది గనక. నాన్సెన్స్. తల్లకిందులుగా తపస్సు చేసినా ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే. పుట్టుకున బట్టే బుద్ధులు, అదృష్టాన్ని బట్టే అందలాలు. పొరపాటు. అందనాలు దక్కేవి అదృష్టాన్ని బట్టి కాదు, టాలెంట్. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు మిస్టర్ హర్షవర్ధన్. వండర్ఫుల్, వండర్ఫుల్ కోటేశ్వరరావు గారు. మీలాంటి జీనియస్ మా క్లబ్లో మెంబర్గా జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇదిగోండి అప్లికేషన్. ఈ క్లబ్ ప్రెసిడెంట్గా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, లెట్ us give a big hand to our new member Mr. కోటేశ్వరరావు. రామ్, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అన్నీ ఆలోచించే నీకు కబుర్ చేశాను. అంతా నేను చెప్పినట్టే జరగాలి. మరి అర్చన ఎందుకు ఒప్పుకుందా? బెనర్జీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అనుకున్నట్టే జరగాలి, జరిగి తీరాలి. బెనర్జీ, నువ్వు నా ఫ్రెండు కాబట్టి ఈ పని నీకు అప్పగిస్తున్నాను. చేస్తావా చెయ్యవా? ఒకే ఒక్క మాట చెప్పు. సరే, నువ్వెంతగా చెప్పాక కాదనేదేముంది. అలాగే. ఈ పని వారం రోజుల్లోగా పూర్తి కావాలి. ఓకే, వెళ్ళొస్తాను. ఏంటండి, కాఫీ తీసుకొచ్చేలోపే వెళ్ళిపోతున్నారు? నిన్నొక మాట అడుగుతానమ్మా, ఏమీ అనుకోవు కదా? చెప్పండి. నువ్వు రామ్ గొడవ పడ్డారా? ఎందుకలా అడిగారు?
ఏం లేదమ్మా. పర్లేదు చెప్పండి అన్నయ్య, మీ చెల్లెల్లాంటి దాన్ని. రామ్ లల్లిని ఊటీకి పంపించాలనుకుంటున్నాడు. ఊటీకా? ఎందుకు? ఊటీలో ఉన్న ఒక ఫేమస్ కాన్వెంట్ స్కూల్లో లల్లిని చేర్పించడానికి. నాకు తెలుసు ఖచ్చితంగా ఈ విషయాన్ని నీతో చెప్పి ఉండడని. అందుకే అర్చన ఒప్పుకుందా అని అడిగాను. కానీ వాడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతా తన నిర్ణయం ప్రకారమే జరగాలన్నాడు. వారం రోజుల్లోగా ఊటీ స్కూల్లో లల్లిని చేర్పించే ఏర్పాట్లు కూడా చేయమన్నాడు. హఠాత్తుగా ఎందుకిలా? తెలియదు. చూడమ్మా, అన్నయ్య అని పిలిచావు కాబట్టి చెప్తున్నాను. రామ్ ఇదివరకు నాకు తెలిసిన రామ్ కాదు. మారిపోయాడు, చాలా మారిపోయాడు. అందుకు కారణాన్ని తెలుసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రమాదం నీకే. లల్లిని ఊటీకి పంపించాలనుకుంటున్నారా? అవును. ఎందుకు? ఎందుకో చెప్పండి. నా ఇష్టం. లల్లి నా కూతురు. నా కూతురు చక్కటి వాతావరణంలో పెరగాలి. కుట్రలకి కుతంత్రాలకి దూరంగా క్షేమంగా బ్రతకాలి. అందుకే పంపించాలనుకుంటున్నాను. పంపిస్తాను. మరి ఈ సంగతి లల్లికి చెప్పారా? చెప్తాను, టైం వచ్చినప్పుడు. ఒకవేళ లల్లికి ఇష్టం లేకపోతే, నేను ఒప్పుకోకపోతే? ఐ డోంట్ కేర్. లల్లికి తండ్రిని నేను. అది ఎక్కడుండాలో, ఎలా పెరగాలో నిర్ణయించాల్సింది కూడా నేనే. నా కూతురి విషయంలో ఎవరి సలహాలు సంప్రదింపులు అవసరం లేదు. నా కూతురి విషయంలో ఎవరి సలహాలు సంప్రదింపులు అవసరం లేదు. అమ్మా, ఇదిగో నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు. ఈసారి కూడా మా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ నాదే. అమ్మా, ఏమైందమ్మా? ఏం లేదు. ఏమీ లేకపోతే నాకు కంగ్రాట్స్ ఎందుకు చెప్పలేదు? నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు హ్యాపీగా లేదా? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? చెప్పమ్మా. ఎలా చెప్పను? మీ డాడీ నిన్ను ఊటీకి పంపించేస్తానన్నారు. ఊటీకా? ఎందుకు? నిన్నక్కడే స్కూల్లో వేస్తారట, అక్కడే ఉంచి చదివిస్తారట. నేను వెళ్ళనంటే వెళ్ళను. అయినా నేనేం తప్పు చేశానమ్మా? బాగానే చదువుతున్నాను కదా, ఫస్ట్ ర్యాంకే తెచ్చుకుంటున్నాను కదా. మరెందుకమ్మా అల్లరి చేస్తున్నానా? ఇక మీద అస్సలు అల్లరి చేయను. నన్ను ఊటీకి పంపించదని డాడీతో చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. నా చేతుల్లో ఏం లేదు లల్లి. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి?
నాకు ఇష్టం లేకపోయినా నన్ను బలవంతంగా పంపించేస్తారా? ఉండు, డాడీని ఇప్పుడే అడిగొస్తా. లలి ఆగమ్మా. డాడీ, నేను ఊటీకి వెళ్ళను. ఓ, అప్పుడే చెప్పేయడం, వెళ్ళొద్దని రెచ్చగొట్టడం కూడా అయిపోయిందా? డాడీ, అమ్మ నాకేం వెళ్ళొద్దని చెప్పలేదు. ఊటీకి వెళ్ళడం నాకే ఇష్టం లేదు. లల్లీ, ఊటీలో ఉన్న గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీట్ రావడం ఎంత కష్టమో తెలుసా? నీకోసం ఆ సీటు వచ్చి ఏర్పాటు చేశాను. వారం రోజుల్లో నువ్వు వెళ్తున్నావు. నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎందుకు డాడీ? అనవసరంగా విసిగించకు. నువ్వు ఆడపిల్లవి. మంచి చోట, ఆరోగ్యకరమైన చోట పెరగాలి. మన ఇల్లు మంచి చోట కాదా డాడీ? నానమ్మ, తాతయ్య, బాబాయ్, నువ్వు, అమ్మ మీరందరూ ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఉండకూడదా? ఉండకూడదు. ఈ ఇంట్లో ఉంటే నీకు కూడా రాకూడని లక్షణాలు వస్తాయి. మనుషుల్ని విడదీసే దిక్కుమాలిన అలవాట్లే వస్తాయి.